హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనము శ్రీ గురు చరిత్ర పారాయణం గురించి, అందులో అధ్యాయాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. అందులో 5వ అధ్యాయం వరకు కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ 6వ అధ్యాయం మనకు చదవడం వలన కానీ వినడం వలన కానీ మన యొక్క అభిష్టాలు అంటే కోరికలు అనేటువంటివి నెరవేరుతాయి. ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను ఈ అధ్యాయం చదివి మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయండి. అభిష్టాలను నెరవేర్చేటువంటి అధ్యాయము 6వ అధ్యాయము. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటిది మనము తెలుసుకుందామండి. ఫస్ట్ శ్రీ గురు చరిత్ర అధ్యాయం 6. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహాన్ని నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మికత శక్తిని కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటారు. ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించ పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. అంతే కదండి. పుణ్యక్షేత్రాలను మనం దర్శించడం వలన మన పాపాలన్నీ తొలగిపోయి మనం పవిత్రులం అవుతాము. అదే ఇక్కడ చెప్తున్నారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతినను అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునర్జీవనం చేయబడతాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమయ్యాయి. కొన్ని మలినమైపోయాయి పుణ్యక్షేత్రాలు, కొన్ని మాత్రం ఉన్నాయి. అప్పుడు సిద్ధ పురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తారు. అంతే కదండి. ఇప్పుడు మలినమైపోయినటువంటి పుణ్యక్షేత్రాలను ఈ సిద్ధులు దర్శించడం వలన అప్పుడు అవి మళ్ళీ పుణ్యక్షేత్రాలుగా మారిపోతాయి. కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునఃప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలానే శ్రీపాద స్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెప్పబడుతుంది. ఇప్పుడు శ్రీపాద స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి చేత ఒక క్షేత్రం అనేటువంటిది పవిత్రం చేయబడిందంట. ఆ అధ్యాయం గురించి ఇందులో చెప్పబడుతుంది. ఏ అధ్యాయం? ఎందులో? 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అందుకే ఈ అధ్యాయం చదవడం వల్ల మన యొక్క అభిష్టాలు అనేటువంటివి నెరవేరుతాయి. అటువంటి క్షేత్రము దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాద స్వామి యొక్క లీలను, ఈ క్షేత్రవాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషుల్ని క్షేత్రంలో కొద్ది కాలం ఉన్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారు ఎల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి. అర్థమైంది కదండి. సూక్ష్మ రూపంలో దత్తాత్రేయ స్వామి వారు అయినటువంటి శ్రీపాద స్వాముల వారు అక్కడ ఉంటారు, ఆ క్షేత్రాలలో ఉంటారు, పుణ్యక్షేత్రాలలో. 6-7 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి. 6వ అధ్యాయం మరియు 7వ అధ్యాయం కూడా సూక్ష్మ రూపంలో వారు ఎల్లప్పుడూ పుణ్యక్షేత్రాలలో ఉంటారు అనేటువంటిది మనకు ఈ 6-7 అధ్యాయాలు తెలియజేస్తాయి. నెక్స్ట్ కథ ఆరంభం అండి. నామధారకుడు ఇలా అన్నాడు: కాశీ, బదరి, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాద స్వామి అక్కడకు వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత
కోరుతున్నాను. ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యత వివరించండి. గోకర్ణానికి ఎందుకు వెళ్ళారు? కాశీ, బదరి, కేదారి వంటి క్షేత్రాలు చాలా ప్రసిద్ధమైనటువంటి కాబట్టి అక్కడికి వెళ్ళారు అనుకుందాం. కానీ గోకర్ణం యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఈ నామధారకుడు సిద్ధుడిని అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పారు. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది. ప్రతిరోజు రావణాసురుని తల్లి శివలింగాన్ని మట్టితో చేసి పూజిస్తుండేదట. ఎందుకు? ఆమె కైలాసాన్ని పొందాలనుకుంది, అందుకోసమని ఆమె అలా పూజిస్తూ ఉండేదట. అయితే బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అప్పుడు రావణుడు ఏమనుకున్నాడు? శంకరునితో పాటుగా కైలాసాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వాలని అనుకున్నాడట. గర్వంతో, ఆయనకున్నటువంటి బలము మరియు గర్వంతో ఆయన అలా అనుకున్నాడంట. అతడు అక్కడకు వెళ్ళి తన శక్తిని అంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు కైలాస పర్వతాన్ని తీసి నెత్తి మీద ఎత్తుకున్నాడంట రావణుడు. అప్పుడు భూమి కంపించింది, మొత్తం కంపించింది, భూకంపంలాగా అంతా అల్లకల్లోలమైందన్నట్టు. అప్పుడు లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలిచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుని కైలాస పర్వతం కింద అణిచిపోయేటట్లు తొక్కాడు. రావణుని ఏం చేశాడు? శివుడు కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లు కాలుతోటి తొక్కాడు అన్నట్టు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. ఆయన కోపంతో ఆయన తొక్కాడు కైలాస పర్వతం కిందికి అణిచిపోయేలాగా శివుడు. మళ్ళా ఆయనను శరణు వేడాడు. ఎవరు? రావణుడు. శరణు వేడిన తర్వాత మళ్ళీ కరిగిపోయాడు. కరుణా సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి ఆ శివయ్య కరిగిపోయి రావణుణ్ణి లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనికి వరం ఇచ్చాడు. వరం కోరుకోమని అడిగాడు అన్నట్టు. అప్పుడు ఆ రాక్షస రాజు, దేవ బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి. సాక్షాత్తు లక్ష్మీదేవియే తనకు దాసి అట. ఆ రావణాసుడు అంటున్నాడు చూడండి ఇలాంటి మాటలు. చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్యుడు. చతుర్ముఖుడైన బ్రహ్మ తనకు జ్యోతిష్యుడు అంట. యమధర్మరాజు నా సేవకుడు. యమధర్మరాజు అతన్ని సేవిస్తాడంట. సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడ ఏది దుర్లభం కాదు. అప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ కైలాస పర్వతాన్ని మా తల్లి కోసం తీసుకుపోదామని వచ్చాను అని చెప్తున్నాడు. శంకర, నీవు వరమీయదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. నువ్వు నాకు ఏదన్నా వరమీయాలనుకుంటే శివయ్య, నీతో పాటు కైలాసాన్ని నాతో లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరిండు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు నువ్వు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీనివలన నీవు నా అంతటి వాడవవుతావు. నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. అప్పుడు ఏం చేశాడు శివుడు? నా కైలాసాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? దాంతో ఏం సాధిస్తావు? కైలాస పర్వతాన్ని మించిన ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను. దీనివల్ల నువ్వు నా అంతటి వాడు అవుతావు. నీ లంకా నగరము చాలా శ్రేష్టమైనది అవుతుంది అని అతడు శివయ్య ఏం చేశాడంటే ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చాడు. దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. అప్పుడు రావణుడు దాన్ని పట్టుకొని సంతోషంగా వెళ్తున్నాడు. ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు. బ్రహ్మదేవునికి విష్ణువుకు చెప్పాడు. ఆ ముగ్గురు శివుని వద్దకు వెళ్ళి, ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వ ప్రాణకోటికి కంటక ప్రాయుడు, లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాళ్ళు అడిగారన్నట్టు.
అంతే కదా, ఇప్పుడు అందరికీ దుఃఖానికి కారణం అయ్యేటువంటి ఆ రావణుడు నీ అంతటి వాడు అవడానికి ఎట్లా అర్హుడు, మీరు ఎందుకు ఇచ్చారు అని ఆ శివయ్యను వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను, అతని యొక్క పాట గానానికి ఆయన మైమర్చిపోయి ఇచ్చిండంట. వాటికి అతను ఇప్పటికీ లంకకు చేరి ఉండడు, ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, ఎవరు వెళ్ళారు? ఫస్టు నారదుడు వెళ్ళాడు. తర్వాత రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడకు పోతున్నావు అన్నాడు. రావణుడు శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని చెప్పాడు. అన్నీ తెలుసు కానీ అడుగుతున్నాడు అన్నట్టు. రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలనన్నింటినీ చంపుతుండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఇప్పుడు అర్థమైంది కదండి, ఆత్మలింగాలు అనేటువంటివి ఎలా ఉద్భవించాయి అనేటువంటిది. ఇప్పుడు 3 ఆత్మలింగాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తలా ఒకటి దానిని అడవి దున్నను చంపి దాని కొమ్ముల నుండి స్వీకరించారు అంట. ఈ లింగము తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదించగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి రావణుడు, నీవెవరు, ఎవరి పిల్లవాడవు, ఎక్కడకు పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమామహేశ్వర్ల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమైన నా లంకా పట్టణం చూపిస్తాను, నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన ఈ శివలింగాన్ని నేను ఎంతసేపు మోయగలనా, నేను అంతసేపు మోయలేను, అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురానికి నేను రాను బాబు అన్నాడు. రాక్షసులకు నివాసమైనటువంటి ఆ లంకకు నేను రాను అని ఆ గణపతి చెప్పాడన్నట్టు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనినిక మోయలేకపోయినప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడనే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని 3 సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో శివలింగాన్ని పెకలింప చూశాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదండి, గోకర్ణము అని ఎందుకు పేరు వచ్చింది. గోకర్ణానికి ఈ శ్రీపాదుల వారు ఎందుకు వెళ్తున్నారు, దత్తాత్రేయ స్వామి అక్కడికి ఎందుకు వెళ్ళారు అని నామధారకుడు అడిగిన ప్రశ్నకు సిద్ధుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఎందుకు, అక్కడ శివుడు ఉన్నాడు, ఆత్మలింగముతో స్థాపించబడినటువంటి శివుడు ఉన్నాడు కాబట్టి అది ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, అందుకోసమని అక్కడికి ఆయన వెళ్ళాడు. నామధారక, దానిని భూకైలాసం అనవచ్చును. భూకైలాసము
ఇప్పుడు కైలాసం ఉంది కదా మనకు, భూమి మీద ఉన్నటువంటి కైలాసం ఏది అని అంటే మహాబలేశ్వర లింగం ఉన్నటువంటి ఆ గోకర్ణముని మనము భూకైలాసం అంటాము. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులకు ఎందరికో ఆశ్రయమైనది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందుతారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. ఇంతటి పవిత్రమైనటువంటి క్షేత్రము వేరొకటి లేదు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మన యొక్క అభిష్టాలు అనేటువంటివి నెరవేరుతాయి అని చెప్తున్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి కాంటెంట్ నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.